Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tale. So if you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad, India. So on this channel, primarily I'll be showing you lots and lots of tutorials on fabric painting and everything related to pitch by art. So I am here to show you new videos, new design ideas and also how to do them and everything. So ఈ వీడియోలో కూడా నేను ఇంకో డిఫరెంట్ పెయింటింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ వీడియోస్ అన్నీ నేను హౌస్ ఆఫ్ వీవా విచ్ ఇస్ మై న్యూ బ్రాండ్ విచ్ ఇస్ అ క్లోతింగ్ బ్రాండ్ విచ్ డీల్స్ విత్ హ్యాండ్ పెయింటెడ్ డిజైన్స్ కదా. అయితే లాస్ట్ ఫ్యూ వీడియోస్ అన్నీ దాంట్లో ఎట్లా శారీస్ చేస్తామో అవన్నీ చూపించాను. బట్ ఇవాల్టి వీడియోలో డెడికేటెడ్గా ఒక పెయింటింగ్ ట్యుటోరియలే చూపించాలి అనుకుంటున్నాను. సో సింపుల్ డిజైన్, స్కెచ్ ఎలా వేయాలి, పెయింటింగ్ ఎలా చేయాలి, బ్లెండింగ్ టెక్నిక్ అదంతా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో నేను ఎంబ్రాయిడరీ హూప్ యూస్ చేసి స్ట్రెచ్ చేసేసుకున్నాను ఫ్యాబ్రిక్ని ప్రాపర్గా. నేను తీసుకుంటున్న కలర్స్ పింక్ అండ్ వైట్ ఫర్ ద ఫ్లవర్. మీరు యూజ్ చేసేది పెయింట్స్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ అక్రిలిక్ పెయింట్స్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ పెయింటింగ్కి మీరు ఎయిదర్ రౌండ్ బ్రష్ యూజ్ చేయొచ్చు లేదా ఫ్లాట్ బ్రష్, ఇలా చిన్నగా ఏదైనా ఫ్లాట్ బ్రష్ ఉంటే ఫ్లాట్ బ్రష్ యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసేది 0 సైజ్ ఫ్లాట్ బ్రష్. ఇంత చిన్నది ఉంటే ఫ్లాట్ బ్రష్ యూజ్ చేయండి, లేదు అని అంటే రౌండ్ బ్రష్తో కూడా మీరు పెయింటింగ్ చేయొచ్చు. సో ఫస్ట్ కొంచెం పింక్ తీసుకొని వైట్లో మిక్స్ చేస్తున్నాను టు గెట్ ద బేబీ పింక్ షేడ్. సో ఏదైతే షేప్ ఉందో ఆ షేప్తోనే ప్రాపర్గా మీరు పింక్ ఫస్ట్ ఫిల్ చేసేసుకోవచ్చు, ఇట్లా బేబీ పింక్. పింక్ తీసుకొని షేడింగ్ చేస్తున్నాను. బోత్ కలర్స్ డ్రై అవ్వకుండా ఉంటేనే బ్లెండింగ్ చేయడానికి వస్తుంది. ఒకవేళ మీకు బేబీ పింక్ డ్రై అయిపోయింది అని అంటే బ్లెండింగ్ చేయడానికి రాదు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇట్లా పెటల్ బై పెటల్ బ్లెండింగ్ చేసుకోవాలి. మీరు ఒకటేసారి మొత్తం ఫ్లవర్ అంతా నేను ఒక షేడ్తో ఫిల్ చేసి బ్లెండింగ్ చేస్తాను అంటే ఆ లోపు అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే బ్లెండింగ్ చేయడానికి రాదు. సో ఈచ్ పెటల్ స్టెప్ బై స్టెప్ పెయింట్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఇంకా డార్క్గా కావాలి ఫ్లవర్ అంటే ఇంకా డార్క్గా కూడా చేసుకోవచ్చు, లేదు ఇంత బేబీ పింక్ షేడ్ ఉంటే సరిపోతుందంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రౌండ్ బ్రష్ తీసుకుంటున్నాను.
డాట్స్ ఈ డీటెయిలింగ్ అంతా కంప్లీట్లీ ఆప్షనల్, మీకు చేయాలి అనిపిస్తే చేయొచ్చు. ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ టెక్నిక్తో మీరు డిఫరెంట్ కలర్స్లో మీరు సేమ్ ఫ్లవర్ పెయింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ లీఫ్కి నేను ఈ 2 షేడ్స్ తీసుకుంటున్నాను. ఇది సాప్ గ్రీన్ అండ్ ఇది yellow. ఫస్ట్ బ్రాంచ్కి పెయింట్ చేసేసుకుంటున్నాను గ్రీన్తో. సో నేను యూజ్ చేసే రౌండ్ బ్రష్ సైజ్ 6. సో ఫస్ట్ బ్రాంచ్ అండ్ ఈ కర్వ్లో ఉన్న లీఫ్ అయితే డార్క్ గ్రీన్తో చేసేసుకున్నాను. ఇప్పుడు yellowలో మిక్స్ చేస్తాను గ్రీన్ని టు గెట్ ద లైటర్ షేడ్. ఇప్పుడు ఈ లైట్ గ్రీన్తో మిగతా లీఫ్ అంతా ఫిల్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మీకు షేడింగ్ కావాలి లీఫ్లో ఉంటే మళ్ళీ లైట్ గ్రీన్లో డార్క్ గ్రీన్ కూడా ఇట్లా యాడ్ చేసుకొని షేడింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ యువర్ ప్రిఫరెన్స్. సో అలా మీరు సింపుల్ అండ్ యూనిక్గా ఇట్లా ఫ్లవర్స్ పెయింట్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ కుర్తీకి ఓన్లీ చెస్ట్ ఏరియాలో ఇట్లా స్టేట్మెంట్ ఫ్లవర్ లాగా పెయింట్ చేసుకోవచ్చు, లేదా శారీలో అక్కడక్కడ ఆల్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడే కావాలంటే ఎండ్ చేయొచ్చు, లేదా ఇంకొంచెం డ్రమాటిక్గా పెయింటింగ్ ఎఫెక్ట్ రావాలి అని అంటే ఇంకొన్ని బ్రాంచెస్ లాగా యాడ్ చేసుకోవచ్చు. బ్రాంచెస్ యాడ్ చేసుకోవచ్చు. సో దాట్స్ హౌ యూ కెన్ డూ ద పెయింటింగ్ అనమాట. ఇంకా కంప్లీట్లీ మీ క్రియేటివిటీ. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్, తక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్ట్రోక్స్ చేయాలి అని అనుకుంటే చాలా స్లోగా, చాలా ప్రాపర్ రౌండ్ బ్రష్తో కొంచెం వాటర్ కానీ మీడియం కానీ యాడ్ చేసుకుంటే స్ట్రోక్స్ అనేవి స్మూత్గా వస్తాయి. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది మంచిగా కామెంట్స్ పెడుతున్నారు వీడియోస్కి, లైక్ మంచిగా చెప్తున్నారు, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఇంకా డిజైన్స్ చెప్పండి అని చెప్పి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉందన్నమాట. అంటే ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ ఆల్ డిజైన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. అలానే ఎవరికైనా యూజువల్గా నేను వర్క్షాప్స్ అన్నీ ఇంగ్లీష్లోనే చేస్తాను అనమాట. నా వర్క్షాప్ కానీ కోర్స్ కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. లేదు మీకు తెలుగులో కావాలి అని అంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ మే డూ ఇట్ ఇన్ Telugu as well. So let me know in the comment section. Again, thank you so much for your wonderful support, and I will see you in the next one. Thank you.